ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ప్రాంక్ వీడియో చేయబోతున్నాను, అది కూడా మా ఆయన మీద. సో చూద్దాము ఎలా ఏంటి అని వివరాలు చెప్పే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రా ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ మ్యాటర్ ఏంటంటే నేను గోస్ట్ లాగా బుజ్జి మీద ఒక ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. సో ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని చూద్దాం. యాక్చువల్గా అయితే ఈ ప్రాంక్ వీడియో నైట్లోనే చేయాల్సింది, బట్ ఈ పర్టికులర్ థింగ్ నైట్లో చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మార్నింగ్ ప్లాన్ చేశాను అనమాట. సో చూసేద్దాము లొకేషన్ నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అని. లెట్స్ గో. సో యూజువల్లీ మన ఇండియాలో ఉన్నప్పుడు ఇలా దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసినప్పుడు రాత్రంతా బయట వదిలేస్తాం కదా, కానీ ఇక్కడ టెంపరేచర్స్ వేరుగా ఉంటాయి కాబట్టి ఇలా ఓవర్ నైట్ బాయిలర్ రూమ్లో పెడితే మంచిగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడే మేము పనికిరాని సామాన్లన్నీ కూడా పెడుతూ ఉంటాము. సో ఫార్చునేట్లీ అక్కడ ఒక స్టూల్ ఉంది. ఇప్పుడు నేను అక్కడే గోస్ట్లా కూర్చుందామని అనుకుంటున్నాను. సో గోస్ట్ వైబ్స్ కోసం ఈ జంబో స్వెట్ షర్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. మా ఆయన లోపల ఫ్రెష్ అవుతున్నాడు. సో నేను కాసేపు అలా బయటికి వాక్కి వెళ్ళి వస్తాను, కొంచెం ఇడ్లీ వేయమంటే ఓకే అన్నాడు. సో పిండి తీసుకోవడానికి ఎలా అయినా ఇక్కడికి వస్తాడనమాట. సో అలా వచ్చినప్పుడు నేను గోస్ట్ లాగా చిచి అని ఎందుకంటుంది గోస్ట్ ఇలా అంటే ఇప్పుడు రావట్లేదు. అలా వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎలా కుదిరితే అలా గోస్ట్లా సౌండ్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. 1 hour later. అమ్మో, ఇక్కడేమో ఉడుక్కుపోతుంది, గాలి కూడా లేదు. ఇదేమో స్వెట్ షర్ట్ బాయిలర్ రూము, నా వల్ల కావట్లేదు. అండ్ ఈ మనిషి ఏమో వచ్చేలా లేడు. ఇది ఎలాగో లేదు కదా అని ఆరామ్సే ఏ టీయో కాఫీయో పెట్టుకొని తాగుతూ ఉండుంటాడు. 1 eternity later. భయపడ్డా కదా. ఎందుకు భయపడలేదు బుజ్జి? దెయ్యాన్నే చూసినండి నాకేం భయం అంటున్నా. దెయ్యాన్నే చూసినండి నాకేం భయం అంటున్నా. ఎప్పుడు చూసావు? చిన్నప్పుడే చూసా తెల్ల దెయ్యాన్ని. ఎక్కడ చూసావు? సినిమాకి వెళ్ళొస్తుంటే. ఇప్పుడు నీ మీద ప్రాంక్ ఫెయిల్ అయింది కాబట్టి అసలు నువ్వెందుకు భయపడలేదు బుజ్జి? నువ్వు ఊరుకోమ్మా, అన్నింటికి తుత్తు అంట. నాకు భయం అంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం ఏంటి? సరే, ఇప్పుడు బోనమ్మ మీద ప్రాంక్ చేస్తున్నాం మనం. నేను వెళ్ళి మళ్ళీ అలాగే అక్కడికి వచ్చుంటాను, ఇది వేసుకొని. ఓకే, నువ్వు వాక్యూమ్ క్లీనర్ దమ్మని బానుని పంపిస్తా, కన్ఫర్మ్ పంపిస్తా. ఎందుకంటే అది రోజు నన్ను టార్చర్ పెడుతుంది. ఇవాళ దానికి టార్చర్ అని నేను చూపిస్తా కన్ఫర్మ్. ఓకే, రోజు నన్ను ఎరక్కొడుతుంది, ఇవాళ టార్చర్ అని చూపించాలి దానికి కన్ఫర్మ్. రివెంజ్ అన్నమాట. ఇవాళ నాకు బాను బ్రష్ చేసుకుంటుంది, నేను త్వరగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటా మళ్ళీ. సో లెట్స్ స్టార్ట్. ఓకే. అసలు చిచ్చి, ఇంత కష్టపడి ఇంత దారుణంగా నేను ఆ వేడిలో కూర్చుంటే అమ్మో షాట్లు కూడా వచ్చినాయి. ముగ్గురు ఎవ్వరు భయపడలేదు.